Children, welcome back to our channel SSC Friend. First of all, I would like to tell to you, all of you, thank you very much, Nana, for giving the good supporting to me. సో చిల్డ్రన్ మనం ఈరోజు 10th క్లాస్లో మళ్ళీ సేమ్ టాపిక్ రేషనల్ నెంబర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. దాంట్లో వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద గుడ్ సబ్ టాపిక్ ఈజ్ అబౌట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ జిసిడి, ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎఫ్, ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ ఎల్సిఎం. ఈ టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. ముందుగా అందరికీ మళ్ళొక్కసారి ఇంటిమేషన్, అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయండి. ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడమని చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయమని చెప్పండి అండ్ అట్ ద సేమ్ టైం షేర్ కూడా చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. సో వన్స్ గోయింగ్ టు బ్యాక్, రేషనల్ నెంబర్స్లో వచ్చేసి మనం ఏం నేర్చుకుంటున్నాం నాన్న అంటే ఇక్కడ ఒక సబ్ టాపిక్ నేర్చుకుంటున్నాం. సో టాపిక్ 1లోనే రేషనల్ నెంబర్ ఉంది. ఆ రేషనల్ నెంబర్ చిన్నపాటి సబ్ టాపిక్. The topic is finding the HCF and LCM of positive rational numbers. What is that, Nana? Finding the HCF and LCM of పాజిటివ్ రేషనల్ నెంబర్స్. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేదైనా ఎల్సిఎం అయినా ఓన్లీ బేస్డ్ ఆన్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. దాని గురించి మనం నేర్చుకుంటున్నాము. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఓన్లీ బేస్డ్ ఆన్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. నెగిటివ్ రేషనల్ నెంబర్స్కి ఎల్సిఎం అయినా హెచ్సిఎఫ్ అయినా ఫైండ్ అవుట్ చేయడం పాసిబిలిటీ కాదు, గుర్తుపెట్టుకోండి. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఓన్లీ ఫర్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. సో దీంట్లో వచ్చేసి ద వర్డ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద వర్డ్ హియర్? HCF. HCF, H for highest, C for common factor, C for common, F for factor. So highest common factor is the abbreviation for HCF. Okay, HCF abbreviation ఏంటన్నా? highest common factor. Next GCD ఇక్కడ చూడండి, greatest common divisor. So both are can given to us the same meaning. Both are can given to us the same meaning. Don't get any confused. HCF అన్నా GCD అన్నా ఒకటే. ఫైండ్ HCF అంటాడు లేదా ఫైండ్ GCD అంటారు, రెండు ఒకటే. కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ వన్ LCM అండ్ LCM అబ్రివేషన్ చూడండి, లీస్ట్ కామన్ మల్టిపుల్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ LCM? లీస్ట్ కామన్ మల్టిపుల్. నెక్స్ట్ వన్ LCF, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. బోత్ ఆర్ కెన్ గివెన్ టు us సేమ్ మీనింగ్. హియర్ ఆల్సో సేమ్. కన్ఫ్యూజ్ కాకండి. ఎల్సిఎం అన్నా ఎల్సిఎఫ్ అన్నా ఒకటే. సో ఒక్కసారి మనం ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లోకి వెళ్ళేసి మోడల్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మనకు క్లియర్గా ఉంటే వీ కెన్ అటెండ్ ద ఎనీ క్వశ్చన్స్ ఆన్సర్స్. ఓకే, వీ కెన్ అటెండ్ ద ఎనీ క్వశ్చన్స్ ఆఫ్ ఆన్సర్స్ బై అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, ఏంటంటే ఇక్కడ చూడండి, కామన్ మల్టిపుల్ అన్నాడు. ఏమన్నా? కామన్ మల్టిపుల్ అన్నాడు. సో ఐఎమ్ టేకింగ్ హియర్ 2 and 3 కామన్ మల్టిపుల్స్ రాస్తున్నాను. సో ఇన్ జనరల్లీ వీఆర్ ఫాలోయింగ్ ద టేబుల్. సో 2 1 times are 2, 2 times are 4, 2 3 times are 6, 2 4 times are 8. Like that we have many multiples for 2. Okay, so at the same time 3 multiples, we have many multiples of 3. So remember it, for every number having the many multiples. How many multiples of every number అంటాడు. అప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్? ఇట్స్ హ్యావింగ్ మెనీ మల్టిపుల్స్, అన్కౌంటబుల్ multiples. For every number having uncountable multiples. This is the one of the most important thing. అలా నేను మల్టిపుల్స్ అన్ని రాశాను. ఓకే, అలా నేను 2 కి అన్ని మల్టిపుల్స్ రాసుకుంటూ వస్తున్నాను అండ్ సో ఆన్. 3 కి రాశాను అండ్ సో ఆన్. దీంట్లో కామన్ అనే వర్డ్ మీకు చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కామన్? కామన్ అంటే ఏం లేదన్నా, సేమ్ మల్టిపుల్స్. ఇవన్నిటిని ఏమంటాం మనము? మల్టిపుల్స్ అంటాం. ఇట్స్ వైపు 2 1s are 2. ఇది మల్టిపుల్, ఇది మల్టిపుల్, ఇది మల్టిపుల్, ఇది మల్టిపుల్, ఇది మల్టిపుల్. ఓకే, సో ఇక్కడ కామన్ మల్టిపుల్ అంటే సేమ్ నెంబర్ ఉంటే మల్టిపుల్స్ అవుతాయి. ఏమైతే సేమ్ మల్టిపుల్స్? ఇక్కడ ఇగో 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, నెక్స్ట్ ఇగో 12 ఉంది, ఇలా 12 ఉంది. సో అలా ఎలా అయితే ఒక నెంబర్కి మల్టిపుల్స్ చాలా ఉంటాయో కామన్ మల్టిపుల్స్ కూడా చాలా ఉంటాయి కదా. ఓకే, ఇలా కామన్ ఇక్కడ 6 ఉంది, 12, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఇంకా నెక్స్ట్ ఇంకోటి, అలా చాలా కామన్ మల్టిపుల్స్ వస్తాయి. దీంట్లో వాడు ఏమడుగుతున్నాడు? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటున్నాడు. వాట్ ఈస్ ద లీస్ట్ హియర్? 6. దట్ ఈస్ ద LCM. So in these all multiples which are the common, in that again which is the least common multiple is nothing but LCM or nothing but LCF. Okay, so that is the concept. I hope all of you clear. Now next one is common factor. ఇక్కడ కూడా కామన్ ఫ్యాక్టర్ అంటే చూడండి, ఇక్కడ నేను 20 తీసుకున్నాను and 42 తీసుకున్నాను. So in general you know very well factor means which is the number exactly divisible by another number, that is a factor. So ఇక్కడ చూడండి, ఈ 20 another number divisible అవుతుంది 1 తోటి. Every number
ఎవ్రీ నెంబర్ కెన్ డివిజిబుల్ బై 1. ఆ కాన్సెప్ట్ మీకు తెలిసింది. 1 into 20 20, 2 times 2 into 10 20, 4 into 5 20. Again 5 పోతుంది, బట్ హియర్ ఇస్ దేర్ ఆల్రెడీ 5, సో నో నీడ్ టు టేక్. అది నేను చెప్పాను లాజిక్ ఎలా తీసుకోమన్నాను. రిపీట్ అవుతున్న నెంబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ కుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 1 టైం. ఓకే, సో ఫ్యాక్టర్ 20 ఏమవుతుంది? ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 1 2 4 5 10 20. ఇక్కడ కూడా 42 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చాయి? ఇక్కడ పై నుంచి కిందికి రాస్తున్నాను, నెక్స్ట్ కింద నుంచి పైకి రాస్తున్నాను. 1 2 3 6 7 14 22 40. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ తీద్దాం. ఇక్కడ 1 ఉంది, ఇగో 1 ఉంది, ఇగో ఇక్కడ 2 ఉంది, ఇగో 2 ఉంది. ఇంకేమున్నాయా కామన్ ఫ్యాక్టర్స్? మీన్స్ కామన్ డివైజర్స్ ఉన్నాయా? చెక్ చేయండి, లేవు. సో వీ హ్యావ్ ఓన్లీ 1 and 2. దీంట్లో వచ్చేసి ఏదైతే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో దట్ ఈస్ ద నథింగ్ బట్ HCF. సో దీని హైయెస్ట్ కామన్ ఎంత? 2. సో నథింగ్ బట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్ 2. ఒక్కసారి మనం ఎలిమెంటరీ మ్యాథ్స్కి వెళ్దాం. ఒకసారి 6 7 8 లో చూసాం. ఇదే నెంబర్స్ తీసుకుంటాను చూడండి. ఇవే 2 నెంబర్స్ తీసుకుంటున్నా. ఎలా తీసుకుంటున్నా? ఇగో 2 కి 3 కి ఎల్సిఎం వాల్యూట్ చేయమంటే మనం చేసాం, షార్ట్ డివిజన్ మెథడ్ చేసాం కదా. 2 టేబుల్ పోతుంది, 2 1 జా పోదు కాబట్టి రాసుకున్నాము. నెక్స్ట్ 1 కు 1 3 1 జా 3. సో 2 into 3 into 1 into 1 నథింగ్ బట్ హౌ మచ్? 6. దట్ ఈస్ ద ఎల్సిఎం. ఓకే, ఆ కాన్సెప్ట్ మనం చేసాం కదా. అలా మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? ఇక్కడ లీస్ట్ కాలం అంటే 6 కదా. రైట్, నాకు కంప్లీట్ పార్ట్. నెక్స్ట్ 42 తీసుకున్నాం. ఈ 20 42 తీసుకున్నాం. మనం ఏం తీసుకున్నాం? 20 42 లో మనం ఏం చేసాము? HCF ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ డివిజన్ మెథడ్ ఎలా తీసుకున్నాం? ఈ రెండిట్లో బిగ్గెస్ట్ మనకి 42. 20 కి 42 కి మధ్యలో బిగ్గెస్ట్ ఏంటి? 42. సో ఈ 42 ను మనం ఏం చేయాలి? 20 తోని డివిజిబుల్ చేయాలి. ఈ 42 ని 20 తోని డివిజిబుల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 40. Again here 2 is the remainder. So here remainder, which is the remainder can becomes as a divisor. 2 10 into 2 10s are 20. Sorry, remainder is 0. When we have got the remainder is 0, that divisor is nothing but HCF. అదేగా మనం నేర్చుకుంది. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ HCF ఏం కావాలి? 2 కావాలి. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏం కావాలి? 2 కావాలి. దిస్ ఇస్ ద ఎలిమెంటరీ మ్యాథ్స్. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. ఇలా షార్ట్ డివిజన్ మెథడ్ లో ఇలా ఎలిషన్ చేశాము అండ్ HCF కూడా ఇలా చేశాము. సో దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ 2 మెథడ్స్. ఓకే, సో ఈ మెథడ్స్ ఏమంటాం? మనం షార్ట్ డివిజన్ మెథడ్ అంటున్నాం కదా. సో అలా మనము LCM అయినా HCF అయినా మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటన్నా అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ LCM అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ HCF. సో by based on this, in our 10th standard are there some model problems. They are the most important అన్న కంపల్సరీ. క్వశ్చన్ లేకుండా ఉండదు. రేపు కామన్ ఎగ్జామ్ లో కంపల్సరీ 1 మార్క్ రావచ్చు, 2 మార్క్ రావచ్చు. కాబట్టి వీటి మీద కాన్సంట్రేట్ చేద్దాం. సో నెక్స్ట్ స్లైడ్ లో మనం సెకండ్ మోడల్ ప్రాబ్లమ్ చూద్దాం. Okay, let's discuss the model problems now. See Nana here. To find out the HCF and LCM, are there 2 methods? Nana here మనం ఇక్కడ HCF ని LCM ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ లో వచ్చేసి ఫస్ట్ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సెకండ్ వన్ షార్ట్ డివిజన్ మెథడ్. సో ఇన్ జనరల్ గా మీకు బాగా 10th క్లాస్ లో ఈ మెథడ్ అడుగుతూ ఉంటాడు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని. షార్ట్ డివిజన్ మెథడ్ ఆల్రెడీ మీరు లోయర్ క్లాస్ లో చేశారు. ఆయన మనం ఒకసారి చేద్దాం, ఒకసారి రివిజన్ చేద్దాం. నో ప్రాబ్లం ఫర్ దట్. సో వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ టు ఫైండ్ అవుట్ ఇన్ ది LCM అండ్ HCF? ఒక్కసారి చూడండి ప్రాబ్లం. మెథడ్ 1 లో చేస్తున్నాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఆస్కింగ్ ద క్వశ్చన్, ఏమంటున్నాడు ఈ క్వశ్చన్ లో? ఫైండ్ HCF అండ్ LCM ఆఫ్ 90 and 144 అన్నాడు. ఫైండ్ HCF అండ్ LCM ఆఫ్ 90 and 144 బై యూజింగ్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏ మెథడ్ లో చేయమంటున్నాడు? చూడండి, ఈ మెథడ్ లో, ఏ మెథడ్ లో? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేయమన్నాడు. చూద్దాం ఎలా చేద్దాం. చూడండి, ఇక్కడ ఏం లేదు నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ టేక్ ద గివెన్ నంబర్స్. ఏంటవి? 90 and 144. 90 and 144. ఫర్ ఫైండ్ అవుట్ ది HCF. HCF చేద్దాం ఫస్ట్. ఓకే, HCF. సో ఈ 90 కి మొత్తం కూడా మనం ఏం చేద్దాం అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఐ సెడ్ వెరీ క్లియర్లీ. సో హియర్ వి నీడ్ టు అరేంజ్ ద ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రొడక్ట్ ఫార్మ్. ఓకే, సో ఆ ఫార్మ్ రావాలంటే మస్ట్ యూ కెన్ ఫాలో ద దిస్ మెథడ్. ఏ మెథడ్? ఈ మెథడ్ లో ఫాలో అవ్వండి. సో 2 4s are 8, 2 5s are 10. Next 45 అంటే as per divisible rules you can go, it's going to be 5 table. 5 9s are 45. Next 3 3s are 9. Next 3 1s are 3. సో ఇలా ఇక్కడ సార్ మరి 1 ప్రైమ్ కాదు కదా సార్. అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ అండ్ ఆర్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. కాబట్టి నేను రాసాను ఇక్కడ, కన్ఫ్యూజింగ్ కాదండి. సో నేను మళ్ళీ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతున్నాను, 90కి ఏమొచ్చేది?
2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 ఆర్డర్లో మెన్షన్ చేసుకోండి. ఇక్కడ 2 మీన్స్ అసెండింగ్ 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్ రాస్తున్నా 5 ఇంటూ 1. సో వీ హ్యావ్ టు అరేంజ్ సింపుల్లీ 2 పవర్ 1 ఇక్కడ 5 పవర్ 1 1 పవర్ 1 అలా ఉంచేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇది ఎలా రాశాను ఓవరాల్ ఇలా కూడా రాసుకోవచ్చు. 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ 144. 144కి వెళ్దామా? ఎస్ 144. దీన్ని కూడా 2 టేబుల్ అవుతుంది కదా. సో 2 7s are 14, 2 2s are 4. నెక్స్ట్ 2 టేబుల్ 2 3s are 6, 2 6s are 12. నెక్స్ట్ 2 1s are 2, 2 8s are 16. నెక్స్ట్ 2 9s are 18, 3 3s are 9 and 3 1s are 3. So you can arrange these all factors. 144 కి ఏమొచ్చాయి? 2 into 2 into 2 into 2. 1 2 3 4. Okay. Next 3 into 3 into 1. Okay. So it can be arranged in the exponent form also. Any tools repeat ayana? So everybody knows very well if it is there any exponent as per power, you can write a 1 2 3 4. ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 power 4 రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 3 into 3 నథింగ్ బట్ 3 స్క్వేర్ 1 పవర్ ఏం లేదు 1. సో ఇది ఎందుకు రాస్తున్నానో చెప్తాను తర్వాతకి, చాలా ఇంపార్టెంట్. మేము ఆస్క్ ద క్వశ్చన్ నేను ఎక్స్పోనెంట్స్ లో కూడా అడుగుతాను, నన్ను క్వశ్చన్ ఉంటుంది అది కూడా చెప్తాను. ఫస్ట్ చూడండి ఇక్కడ. సో ఆఫ్టర్ అరేంజింగ్ దిస్ expressions, we need to find the what are HCF. ఏమన్నా చేయాలి? HCF find. What is the abbreviation for HCF? Highest common factor. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ప్రెషన్ లో చూడండి నేను ఏం చేస్తున్నాను, ఏ ఎక్స్ప్రెషన్స్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫార్మ్. ఈ ప్రొడక్ట్ ఫార్మ్ లో అన్ని కూడా నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ HCF డైరెక్ట్ గా రాస్తున్నాను. కామన్ ఫ్యాక్టర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సెలెక్ట్ ద విచ్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో we should collect the 2. Then it will be once again one more is there anything here? Not there. 3 is there and again here also one more, that is 3 is there. 3 along with V2 you can collect that. So one more 3 I think 3 here also 3 into 3. See any more is there? What is that 1 కూడా ఉంది, కలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. 1 కూడా చాలా ఇంపార్టెంట్ కండిషన్, ఎందుకో చెప్తాను మీకు. కంపల్సరీ ఇక్కడ 1 కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో ఇంటూ 1. సో దీని ప్రొడక్ట్ చేయండి టోటల్ గా 2 into 3 6 6 3s are 18 18 into 1 18. So finally we have the answer. HCF is equal to how much? 18. I hope all of you clear. So like that you can able to find out the answer. But yes, see children here the expression is there in the product form. Suppose expression వచ్చేసి ఇలా exponent form లో ఉంది, then how do we collect the HCF? That is the most important thing. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం చేస్తున్నాను నాన్న, ఇదే ఐటమ్ ఎలా వస్తుంది చూడండి. ఒకవేళ మనకి ఈ ఎక్స్ప్రెషన్ లేనప్పుడు ఓన్లీ ఎక్స్పోనెంట్ ఫామ్ లో ఇచ్చాడు, అప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెంట్ కలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 పవర్ 4 ఉంది. సో కామన్ ఎక్స్పోనెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో యాజ్ పర్ HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో ఆపోజిట్ ఆఫ్ దిస్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కి విచ్ ఇస్ ద లీస్ట్ కామన్ ఎక్స్పోనెంట్ తీసుకోండి దీంట్లో. సో దీని రెండింటిలో లీస్ట్ కామన్ ఎక్స్పోనెంట్ ఏంటి? 2 పవర్ 1 తీసుకున్నాను. సో కంపేరింగ్ టు ది 2 పవర్ 4 ద లీస్ట్ ఎక్స్పోనెంట్ ఈస్ 2 పవర్ 1. సో సిమిలర్లీ we can collect the one more common exponent, that is 3 power 2. Here also 3 power 2. So 3 power 2 కి 3 power 2 కి లీస్ట్ కామన్ ఎక్స్పోనెంట్ ఏమవుతుంది? ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అది సేమ్ గా ఉన్నప్పుడు సేమ్ నెంబర్ తీసుకోవాలి. ఎలా? along with the into 3 square. So that is the concept. So next one ఇంకేమన్నా 1 power 1 ఇక్కడ కూడా 1 power 1. So let me collect like this. So now it could be answer 2 power 1 అంటే 2 నే, 3 power 2 అంటే 9 into nothing but how much? 80. So like that we can collect the same answer while giving the expression in the form of exponents. ఒకవేళ expression exponent form లో ఉంటే we can collect it like this. ఓకే, సో మళ్ళీ గుర్తుపెట్టుకున్నానా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కి ఎక్స్పోనెంట్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? కామన్ ఫ్యాక్టర్ లో లీస్ట్ ఎక్స్పోనెంట్ కామన్ ఫ్యాక్టర్ సెలెక్ట్ చేసుకొని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు ఆన్సర్ లో ఉంటేనేమో ఈ 18 ఉండాలి, లేదా 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 2 ఇంటూ 1 పవర్ 1 ఇలానైనా ఉండాలి. సో వాట్ ఎవర్ మే బి బోత్ మేక్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఇది ఉన్న ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, ఇది ఉన్న ఆన్సర్ కరెక్ట్, రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు, రెండు ఒకేసారి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్.
టు ఫైండ్ అవుట్ ది హెచ్సిఎఫ్. ఓకేనా? సో ఇదే కాన్సెప్ట్ ని మరి ఎల్సిఎం కి ఎలా కన్వర్ట్ చేయాలి? సేమ్ నాన్న, సేమ్ ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఏం చేయలేదు ఇక్కడ. సో వీఆర్ ఫైండ్ అవుట్ అప్ టు హియర్ 90 కి, నెక్స్ట్ 144 కి సేమ్ చేసాము. ఇక్కడ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. మనకి ఎంత వచ్చింది? హెచ్సిఎఫ్ 18 గుర్తుపెట్టుకోండి. ఎంత వచ్చింది నాన్న? 18. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ఎల్సిఎం. చూడండి ఎల్సిఎం, ఇక్కడ కూడా ఎల్సిఎం అంటే ఏంటన్నా? మనకి లీస్ట్ కామన్ factor. So first of all we should connect the common factors. What are they here? 2 తీసుకున్నాను. నెక్స్ట్ 3 కూడా తీసుకున్నాను. నెక్స్ట్ 3 into 3 తీసుకున్నాను. నెక్స్ట్ 1 కూడా తీసుకున్నాను, 1 into 1. బట్ rest of the numbers also, rest of the factor also we should be select and keep along with the into తీసుకొని చేయాల్సింది. ఎలా? ఇంటూ దీనిలో మిగిలిపోయి ఉన్నాయా? ఎస్ 5 ఉంది, 5 తీసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో మిగిలిపోయి ఉన్న ఎస్ ఏముంది? 2 ఉంది కాబట్టి n times 2 into 2 into 2. 2 3s are 6, 6 3s are 18, 18 5s are 90. So 90 into 2 2s are 4, 4 2s are 8. Total how much? 90 into 8, 720. This is the LCM. Finally we have the LCM how much? 72. ఓకే. సో ఇలా మనము ఎప్పుడు ఎక్స్ప్రెషన్స్ ప్రొడక్ట్ ఫామ్ లో ఉన్నప్పుడు ఇలా తీసుకుంటాము. అలా కాకుండా ఎక్స్పోనెంట్ ఫామ్ లో ఉన్నాయి. ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఎక్స్పోనెంట్ ఫామ్ లో ఎలా చేయాలి? సింపుల్ ఫార్మేట్ అని ఇక్కడ చెప్తున్నాను చూడండి. LCM. So first of all we have to collect the least common exponents. 2 power 1 into 2 power 4 ఇక్కడ రెండు ఉన్నాయి. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ కి ఆపోజిట్ ఏమవుతుందంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అది తీసుకోవాలి. అంటే 2 power 4 తీసుకోవాలి. నెక్స్ట్ 3 power 2 హైయెస్ట్ అంటే 3 power 2 నే వస్తుంది. నెక్స్ట్ 1 తీసుకుంటారు. దెన్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్ which is that 5 కూడా తీసుకోవాలి. సో ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ ఆల్ ఎక్స్పోనెంట్స్ we can get here 720. Same answer will be there for LCM of exponents, for LCM of expression of this product form. So children, so this is the procedure to find out in the LCM and HCF by using the prime factorization method. ఓకే. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయమంటేనేమో ఈ ప్రొసీజర్ లోనే చేయాలి. వాట్ ఇస్ ద ప్రొసీజర్ హియర్? మస్ట్ అండ్ షుడ్ we can collect the all factors by taking this procedure. Here also same. This is the procedure. సో ఈ ఫార్మేట్ లోనే కంపల్సరీ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ లో రాసేసి దెన్ యూ కెన్ కలెక్ట్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్. ఓకే. సో దెన్ ఆఫ్టర్ యూ కెన్ సింప్లిఫై దిస్ ఫర్ ఫైండ్ అవుట్ ఇన్ ది LCM అండ్ HCF. ఓకేనా? దిస్ ఈస్ ద మోడల్ ప్రాబ్లమ్. సో బై బేస్డ్ ఆన్ దిస్ మోడల్ ప్రాబ్లమ్ ఐ విల్ గివ్ యూ some model problems in our next class.